శ్రీరంగం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో మొదటిది. భూలోక వైకుంఠంగా పిలువబడేది. తమిళనాడులోని కావేరి మరియు కొల్లిడం నది మధ్య ద్వీపంగా 156 ఎకరాలలో 7 ప్రాకారాలతో 21 గోపురాలతో నిర్మితమై ఉంది ఈ క్షేత్రం. 236 అడుగుల ఎత్తుతో నిర్మితమై ఉన్న ఆలయ రాజగోపురం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదిగా గుర్తించబడింది. ఈ క్షేత్ర నిర్మాణాలలో ఒకటైన 1000 స్తంభాల మందిరం భారతీయ శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతోంది. బ్రహ్మదేవుడు తపస్సు ద్వారా రంగనాథస్వామి మూల విగ్రహాన్ని పొందుతాడు. త్రేతాయుగంలో రాముడు ఆ విగ్రహాన్ని విభీషణుడికి కానుకగా ఇవ్వగా ఆ విగ్రహాన్ని లంకకు తీసుకువెళుతూ మార్గమధ్యంలో సేద తీరడం కోసం ఆ విగ్రహాన్ని శ్రీరంగంలో భూమిపై నిలుపుతాడు విభీషణుడు. తరువాత ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహాన్ని కదల్చలేకపోతాడు. దేవతల కోరిక మేరకు రంగనాథుడు అక్కడే స్థిరపడిపోయాడని స్థల పురాణం చెబుతోంది. అప్పటి నుండి ఆ స్వామి భక్తులను కరుణిస్తూ నిత్యం పూజలందుకుంటున్నాడని తెలుస్తోంది.